అమ్మా అమ్మా ఏంటే గుడికోయత్తా సరే పోయిరాపో ఎండగాక ముందు జల్దిరా సరే అమ్మా వెళ్ళావో సరేరా సాయంత్రం పోదాం బాయ్ మరా తగ్గిపోయినా మర్చిపోయినా అమ్మ ఏమన్నదా ఎక్స్క్యూజ్ మీ హలో ఏంటండి మీ దగ్గర అగ్గిపెట్టి ఉందా ఉంది ఇవ్వరా కొంచెం థ్యాంక్స్ అండి హలో మీకు మేనేజ్ ఉందా ఏంటండి గుడికెళ్ళే అమ్మాయి దగ్గర అగ్గి పెట్టాడి సిగరెట్ తాగుతారా అయ్యో మీరు గుడికి పోతారా నాకు తెలియదండి ఐఎమ్ సారీ ఇగోండి అగ్గిపెట్టి అమ్మా అమ్మా ఏంది బిడ్డ కాలేజీ పోతున్నా కాలేజీకా సరే బిడ్డ మంచిగా పోయి మంచిగా రా పోంగ రాంగ పైలో అసలే తండ్రి లేని పిల్లవు నువ్వు నాన్న లేకుంటేందమ్మా నువ్వు ఉన్నావు కదా నేనున్నది వేరు బిడ్డ అసలే మొగతోడు లేని కుటుంబం అనేది నీకు లగ్గం అయ్యాక నాకు రోజుకు ఒక భయం అవుతుంది రోడ్డు కొంటే ఎవరు ఏమన్నా అన్నా కూడా కిందికి ముఖం వేసుకుంటా ఎవరో జోలి పోకు ఎవరో వార్త పోకు సరేనా బిడ్డ సరే అమ్మా నువ్వు మంచిగా చదువుకొని మంచిగా అత్తే చాలు నాకు సరే పోయేత్తా ఎట్లా పోతుందో ఎట్లా వస్తుందో ఒక్కతి పోతుంది వస్తాను వెనకెవ్వరు తోడు లేరాయి నాకు కొడుకు లేడా నాకు మొగలు లేడా ఏంటండి నన్ను ఫాలో అవుతున్నారు ఏమోనండి మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని నా మనసు ఎప్పుడూ ఆశపడుతూనే ఉంది మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అండి సారీ అండి నాకు ఇలాంటివి నచ్చవు ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని కూడా ఇష్టపడలేదండి అదేందో కానీ మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా నచ్చారు ఎందుకంటే మీరు అంత అందంగా ఉన్నారు మీరు కాలేజీ పోయి వచ్చేటప్పుడు నేను ఇక్కడనే ఉంటా మీకు నచ్చితే చిన్నగా స్మైల్ ఇవ్వండి ప్లీజ్ నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తా నీకు తప్ప నా మనసులో ఎవరికి చోటు లేదు
బుజ్జి ఆవురా కాళ్ళెతులు కడుక్కొని ఇంత అన్నం తినిపో. నేను మల్లక్కోళ్ళ ఇంటికి పోతా, మిరపకాయలు కొనుకొచ్చి పట్టించుకురావాలి. పో. సరే అమ్మా. ఇగో ఇది పట్టుకోపో. బయటికి పోదాం, రావచ్చు కదా. ఏంటి ఇప్పుడా? ఏం కాదా, నీతోటి కొంచెం మాట్లాడాలి. కాలు వరకు కోసం వాటర్ తీసుకొస్తా. ఇగో తాగు. మీ అమ్మ నాన్న లేరా? వాళ్ళు పెళ్ళికి పోయారు. మరి నువ్వు పోలేదా? అంటే ఇంటికాడ ఇవ్వలేరు కదా, అందుకే నేను ఇంటికానే ఉన్నా. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం కాదురా. ఏం కాదండి, ఏదున్నా పెళ్లి తర్వాతనే. తనకు ఏం కాదు. అద్దు. ఏం కాదురా. రాజు ఏమున్నదిరా? ఇవ్వద్రా, ఇది ఏడబెట్టినావు దీన్ని. జుమ్మ ఉంటుందిరా పానం. ఒక్కొక్కడ దొరికిందే, మెల్లగా మాటలలో పెట్టి దీన్ని పటాయించిన. ఎట్లుంది? అబ్బా అదృష్టవంతునివిరా నువ్వు. ఏంటి సడన్ గా చెప్పక చేయకి ఇట్లా వచ్చినావు? ఎందుకా? నాకు కొన్ని డబ్బులు కావాలి. డబ్బులా? నా దగ్గర ఎక్కడి? అయినా నేనెందుకు ఇస్తా? ఎందుకు ఇయ్యవా? ఇది చూసి ఎందుకు ఇయ్యవో చెప్పు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చినావు? తేపోయే డబ్బులు. అంటే నన్ను మోసం చేసినావా? నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమనా? పైసా పైసా కోసం నిన్ను ట్రాప్ చేసినా, అందుకే వీడియో రికార్డ్ చేసిందే. తేపోయే డబ్బులు. దుర్మార్గుడా,
అయినా నా దగ్గర ఎక్కడిరా పైసలు? ఏందే డబ్బులు లేవా? మీ అమ్మ నీ పెళ్లి కోసం దాచిన పైసలు తేపో 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 తేపో. నిజంగా మా దగ్గర డబ్బులు లేవు. ఏయ్ రేపటికల్లా డబ్బులు తేలేదనుకో ఈ వీడియో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా. తర్వాత నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ఏమైంది బిడ్డ? ఈ బాయిల పడి చచ్చడానికి నీకేం కర్మ పట్టింది? అంతగానో బాధ ఏమైంది నీకు? ఏదైనా బాగుంటే నాకు చెప్పొచ్చు కదా బిడ్డ. చిన్నప్పటి నుండి కంటికి రేపులు చదువుకునేది చచ్చడానికే నాన్న బిడ్డ. పువ్వుల్లో పెట్టి చదువుకున్నా కాదే, కైకిలి ఊలు పోయి చదువుపిచ్చిన. ఇట్లాంటి జరుగుతాయనే మంచిగా పోయి మంచిగా రా బిడ్డ అని చెప్పిన. అయినా ఇన్నవా నా మాట? నేను ఎంత చెప్పినా నువ్వు అక్కడికే తెత్తివి. నేను ఏం చేయాలి చెప్పు? మనకు ముందే మొగ దిక్కులేని సంసారం. నేను ఆడికి చెప్తూనే ఉన్నా, మొగోళ్ళ మొక్కను చూడకు బిడ్డ, మొగోళ్ళ వంక చూడకు బిడ్డ, వాళ్ళు మందలు ఇచ్చినా నువ్వు మాట్లాడకు బిడ్డ అని చెప్తూనే ఉన్నా. నేను చదివిపించిందంతా నా గంగలు చేసిన వారే. నిన్ను బాయిలో వాడటానికి నేను ఎంత ఎత్తు బిడ్డను చేసింది. నువ్వు చచ్చినాక నేను బతికేందుకే? నీ బతికి కూడా వేస్టే. నీతో పాటు కూడా నేను కూడా చస్తా. అయితే బిడ్డ సచ్చుడద్దు, ఏదద్దు, కాయకు తీగ బరువు కాదు. నేను చదువుకుంటా. లోపల ఎంతమంది ఏమన్నా అనుకోని మనకు సంబంధం లేదు బిడ్డ. నేను మంచిగా పువ్వులు చదువుకుంటా. దా బిడ్డ మన ఇంటికి మనం పోదాం. ఇంత ఎత్తదాన్ని వేసుకున్నది బాయిలో పడటానికే నానే. నువ్వు చచ్చినాక నేను బతికేందుకు బతకకేందుకు? ఇన్ని రోజులు నీకోసమే నేను బతుకున్నా. అదే నువ్వు లేదు అనుకో, నీదన్నా వయసు వస్తే నీ బతికేమవుతుంది. అందుకనే నేను ఇన్ని రోజులు నీకోసం నేను బతికిన. కైకిలో కూడా పోయి నిన్ను ఇంతెత్తదని సాదుకున్నా. సాదుకొని నేను నీళ్ళ పాలు చేసుకోను ఆయన బాయిపాలు. బిడ్డ నువ్వేం బాధపడకు బిడ్డ, నేను చూసుకుంటా. నేనున్నా కదా బిడ్డ, నువ్వు అస్సలు అది కాకు. కాయకు తీగ బరువు కాదు. నువ్వు ఏడవకు బిడ్డ. నేను చూసుకుంటాను, భయపడకు, నువ్వు బాధపడకు.